నమస్తే ఉమా గారు, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మీ పార్టీ ఎలా ఉంది? పార్టీకి ఏమైంది, వాళ్ళ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజల తరపున ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తి బిజీగా ఉన్నాం. ఇవాళ కరోనా సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా వెనుకంజ వేయలా, విస్మరించాల. నిరంతరం పబ్లిక్ ఇష్యూస్ మీద, ఒకవైపు రెండు రకాల ఇష్యూస్ ఇక్కడ, ప్రభుత్వ అవినీతి, ఒకవైపు ఈ కోవిడ్-19 స్టార్ట్ అయినాక ప్రజల ఇబ్బందులు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, 4 నెలల నుంచి ప్రజలు ఇళ్లలో కూర్చున్నారు. ప్రభుత్వ నిబంధనల వల్ల ఇవాళ ప్రజలు ఇళ్లలో కూర్చోవటం వల్ల తమ ఉపాధి పోగులు కోల్పోయారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 70% మంది పేద మధ్యతరగతి ప్రజలు. 2 రకాలుగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనాయి. ఇటు ప్రభుత్వం నిబంధనలు ఇవ్వటం వల్ల బయటకు వస్తే పోలీసులు లాఠీ దెబ్బలు, ఇంట్లో కూర్చుంటేనేమో అర్ధాకలతో కుటుంబాలను 3 పూట్ల తినలేనటువంటి పరిస్థితి. అసంఘటిత రంగ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, డ్రైవర్లు కానీ, ఇవాళ షాపుల్లో పనిచేసే గుమస్తాలు కానీ, చిరు వ్యాపారులు కానీ, వీళ్ళందరూ కూడా 170% మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితి. దీనికి అంతటి కారణం ఎవరమ్మా? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సక్రమమైన పరిపాలన కనుక కొనసాగించి ఉంటే ఇంత తీవ్ర ఇబ్బందుల్లో కూడా ప్రజలకి అండగా ఉండే పరిస్థితి ఉండేది. అంటే ఒక అసమర్థ నాయకత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం వల్ల రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ఇబ్బందులు వచ్చినాయి. దాని మీద తెలుగుదేశం పార్టీ ఇవాళ ఇంత కోవిడ్-19 నామ్స్లో సోషల్ డిస్టెన్సు, అలాగే ఫిజికల్ డిస్టెన్సు పాటిస్తూ వర్చువల్ టెక్నాలజీని ఉపయోగించి వర్చువల్ యాజిటేషన్స్ కానీ, వర్చువల్ మీటింగ్స్ కానీ, వర్చువల్ మహానాడు జరపడం కానీ, ఎన్నిటిని కూడా చేశాం. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఈ 13 నెలల అధికారంలోకి కొత్త ప్రభుత్వం వచ్చినాక తెలుగుదేశం పార్టీ ఎక్కడా ఖాళీగా లేదు, నిరంతరం ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ఉంటాం. మాకు అనేకమైన ఇబ్బందులు ఎదురైనాయి. అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అక్రమంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే. అంటే కేసులు పెడతా ఉన్నారంటే తప్పు చేస్తేనే కదా సార్ కేసులు పెట్టేది. మేము అనేది ఏంటంటే, మీ నాయకులు తప్పు చేయలేదంటారా? అంటే మేము అనేది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. మేమేమంటున్నాం, తప్పు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళ మీద మీ చర్యలు తీసుకోండి. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు 6 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు పరిపాలనలో అవినీతి జరిగిందని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంపరర్ ఆఫ్ కరప్షన్ చంద్రబాబు గారి ఫోటో వేసి ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి బుక్కులు వేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంచారు. ఇవాళ అధికారంలోకి వచ్చారు, మీరే అధికారంలో ఉన్నారు, వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. మరి 14 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఎందుకు పట్టుకోలేకపోయారు? మరి 6 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఆ రోజు అమరావతిలో 2 లక్షల కోట్లు కొట్టేశారన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నారు, పోలవరం అన్నారు, పట్టిసీమ అన్నారు, అనేకమైనటువంటి చూపించారు. మరి ఏమైపోయినాయి? మరి వాళ్ళు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో మీరు ఆరోపించినటువంటి ఆరోపణలు, మీరు ఊరూరా, సందు సందు, గ్రామ గ్రామం, ఇంటింటికి తిరిగి పాదయాత్ర చేసి చెప్పినటువంటి అబద్ధాలుగా మిగిలిపోయినాయి. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, నిజమైతే నిరూపించండి, మా మీద చర్యలు తీసుకోండి. ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి, లేదు అబద్ధాలను ఒప్పుకోండి. అంటే అధికారంలోకి వచ్చిన మొదటి మీటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అధికారులతో మీటింగ్ పెట్టినాక ఏమన్నాడు,
గత ప్రభుత్వ అవినీతిని మీరు బయటకు తీస్తే మీకు సన్మానం చేస్తామని అధికారులందరికీ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. మీడియాలో కూడా వచ్చినాయి, అన్ని చోట్ల చూసాం, ఇదేమి కాన్ఫిడెన్షియల్ కాదు. అలాగే మంత్రివర్గ సబ్ కమిటీలు వేశాడు, ఎక్స్పర్ట్స్ కమిటీని వేశాడు, సలహాదారులు 30 మంది సలహాదారులు పెట్టుకొని వాళ్ళందరితో కమిటీలు వేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం గారితో కమిటీ వేశారు. అంటే కొండను తవ్వి ఎలుకను కాదు కదా, ఎలుక తోక మీద ఏకను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. నిజంగా జరిగి ఉండుంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఎవరినైనా వదిలేవాళ్ళ? ఏమీ లేకుండానే అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీల్ని వీళ్ళు వాళ్ళు అని చూడకుండా 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారి మీద 40 సంవత్సరాలు అనేక మంత్రి పదవులు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి మీద రేప్ కేసు పెట్టారు, నిర్భయ కేసు. అయ్యన్న పాత్రుడు గారి మీద, మాజీ మంత్రి మీద. అంటే ఎందుకు పెట్టారు? ఇవాళ ప్రభుత్వ అవినీతిని గళం విప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు ఆయన ఉత్తరాంధ్ర నుంచి. కాబట్టి ఆయన్ని అంటే ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఇరికిస్తున్నారంటారా? మరి వాస్తవమే కదా నేను చెప్పింది. మీరేం తప్పు చేయలేదు, ఓన్లీ ప్రశ్నిస్తున్నారనే ఇట్లా తప్పుడు కేసులు పెట్టేసి మమ్మల్ని ఇరికిస్తున్నారని చెప్తున్నారా? నేనేం చెప్తున్నానంటే నీకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం అయ్యన్న పాత్రుడు గారిది. ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలు. గతంలో ఏ రోజైనా ఆయన మీద ఒక కేసు ఉందా? తప్పు చేసిన వాడు ఎప్పుడైనా తప్పు చేసి ఉంటాడు కదా. ఏ రోజన్నా చిన్న కేసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశాడు, రోసయ్య గారు చేశాడు. దానికి ముందు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఆయన శాసనసభ్యుడిగా పనిచేశాడు. మరి ఏ రోజు ఏ ప్రభుత్వం లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే మానభంగం కేసు అయ్యన్న పాత్రుడు గారి మీద నిర్భయ కేసు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఏ మచ్చ లేనటువంటి నాయకుడు యనమల రామకృష్ణుడు గారు. ఆయన మీద SC/SRT యాక్టు. నిమ్మకాయల చినరాజప్ప ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన మీద ఆయన కూడా SC/SRT యాక్టు. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి. ఈ కృష్ణా జిల్లాలో చిన్న పిల్లవాడిని అడిగినా కొల్లు రవీంద్ర ఎలాంటి వాడో ఎవడని చెప్తాడు. అలాంటి వాడి మీద హత్య కేసు. అచ్చెన్నాయుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ESI మందులు అప్రూవల్ చేసిన లిస్టు, ఆ కాంట్రాక్ట్ లిస్టులో ఎవరైతే అది ఎవరిది ESI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అది. దాంట్లో వాళ్ళు రేట్ కాంట్రాక్ట్ అప్రూవల్ వాళ్ళు చేస్తారు. రేట్ కాంట్రాక్ట్ అప్రూవల్ చేసినటువంటి ఒక ఫరమ్ని దగ్గర మందులు కొనమన్నాడని రికమెండ్ చేశాడని చెప్పి ఆయన మీద నెల నుంచి జైల్లో పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అలాగే జైల్లో పెట్టారు. ఎన్ని వేధింపులు కాదా? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు? ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి నియంత పరిపాలనలో, తుగ్లక్ పరిపాలనలో ఎవరు అతిథులు కాదు. నేను అందుకని ఇందాక మీకు అర్థమైనట్టు చెప్పా. అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అలాగే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే రంగనాయకమ్మ గారని 70 ఏళ్ల పెద్ద ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేసింది. ఆమె నలందా కిషోర్ అని విశాఖపట్నం చెందినటువంటి అడ్వకేటు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేశాడు. అనూష అనే ఒక అమ్మాయి, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయి పోస్ట్ ఫార్వర్డ్ చేసిన సోషల్ మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా ఉందని ఆ అమ్మాయి మీద కేసు. అంటే ఇంతమంది మీద నిరంతరం కేసులు పెట్టి అందరినీ హెరాస్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎవరు అతిథులు కాదు. మిమ్మల్ని పెట్టడం కూడా పెద్ద విషయం కాదు. ఎప్పుడైనా సరే పెడతారు, ఎలాగైనా పెడతారు. కానీ వీళ్ళు పెడతారనో వీళ్ళేదో చేస్తారనో, ఇప్పుడు నా మీద మాచర్లలో నన్ను చంపడానికి దాడి చేశారు. అది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇవాళకి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియోలో వచ్చింది. నేషనల్ మీడియా జాతీయ స్థాయిలో వరకు ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ
కారులో మాచర్ల పోలీస్ స్టేషన్కి వెళ్తే పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు సహకారంతోనే మా మీద హత్యాకాండ చేశారు, హత్యా ప్రయత్నం చేశారు. ఆ రోజు మాకేదో దేవుడు అదృష్టవశాత్తు మేము బయటపడ్డాం. మాచర్ల నుంచి ఆ గూండాల నుంచి దాడి నుంచి బయటకు వచ్చాం. దాని తర్వాత డైరెక్ట్గా మమ్మల్ని ఫోన్ చేసి డేట్లు పెట్టి నిన్ను ఈ డేట్లో చంపుతాం, ఆ డేట్లో చంపుతాం అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. డీజీపీ కూడా ఇచ్చారు, డేట్స్ తో సహా ఇచ్చారు. ఆ డేట్స్ ను కూడా మీడియా సాక్షిగా అనౌన్స్ చేసాం. అది కూడా జరిగింది. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలకు చెందిన ఎవరిచ్చినా ఒక కంప్లైంట్ కాదు కదా, ఏం కూడా తీసుకోవట్లేదు. కానీ అవతల వాళ్ళు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఇవాళ మాజీ మంత్రి అవ్వచ్చు, మాజీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాజీ ఎంపీ అవ్వచ్చు, మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, వాళ్ళ మీద కేసులు కడుతున్నారు. అంటే ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఒక కక్ష, ఫ్యాక్షను, వేధింపులు, ప్రతీకార వాంఛతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రగిలిపోతా ఉంది. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 51% ఓట్లు ఇచ్చి ఒక్క ఛాన్స్ అని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలకి మేలు చేయటం పోయి రాజకీయ కక్ష సాధింపులు తీర్చుకుంటా ఉన్నాడు ఆయన. ఈ 14 నెలల నుంచి చేసింది ఏంటంటే కొండను తవ్వి ఎలుకను కాదు, ఎలుక మీద తోక మీద ఈకను కూడా పీకలేకపోయాడు తెలుగుదేశం పార్టీని. అలాగే పార్టీలో ఉన్న నాయకుల మీద వేధింపులు చేస్తా ఉన్నాడు, తప్పుడు కేసులు పెట్టి. అలాగే ప్రజలకేమో ఏ మేలు చేయలేదు. ఈ 14 నెలల పరిపాలనలో ఈ రాష్ట్రంలో మీ మీడియా సాక్షిగా మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి, కూలీ చేసుకునే చిన్న కార్మికుడు దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు ఏ ఒక్కడైనా నేను బాగున్నానండి అని మీ మీడియా సాక్షిగా చెప్పమనండి. ఏ వ్యాపారం, చిన్న చిరు వ్యాపారం చేసుకునేవాడు కానీ, భవన నిర్మాణ కార్మికుడు కానీ, అసంఘటిత కార్మికుడు కానీ, లేదంటే ఒక వ్యాపారం చేసుకునే బట్టల కొట్టు కానీ, లేదంటే ఎలక్ట్రికల్ షాప్ కానీ, ఐరన్ షాప్ కానీ, సిమెంట్ షాప్ కానీ, ఈ వ్యాపారం ఆ వ్యాపారం కాదు, ఏ వ్యాపారస్తుడైనా బాగున్నాడా? ఈ ఏడాది కాలంలో మీరు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? ఈరోజు స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని, సమైక్య రాష్ట్రాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఇంత అధ్వానంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో చూడలే. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ అనేక స్కీములు అనౌన్స్ చేశారు. ఆ స్కీములు 10 నుంచి 20% మందికి కూడా లబ్ధిదారులకి ఆ స్కీముల్లో చేరట్ల. అమ్మఒడి కానీ, రజకులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, టైలర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ ఎన్నిట్లకి స్కీములు అన్నారు. రైతులకు కానీ అదే చెప్పేది, అసలైన వాళ్ళకి 20% కూడా రాలేదు. 20% మందికి స్కీములు ఇచ్చి 100% మందికి ఇచ్చారంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆటో డ్రైవర్లకి 10,000 అన్నారు. ఆటో డ్రైవర్లకి 10,000 అని అఫీషియల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆటోల రిజిస్ట్రేషను 6 లక్షల ఆటోలు రాష్ట్రంలో ఉన్నాయి. 6 లక్షల ఆటోలు. కానీ టాక్సీలు, కారు 4 వీలర్స్ టాక్సీ డ్రైవర్లు, టాక్సీలకు 3 లక్షల మంది ఉన్నారు. అంటే 9 లక్షల మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ టాక్సీ డ్రైవర్లు ఎలిజిబిలిటీ ఉంటే ఇచ్చింది ఎంతమందికమ్మా? 2,37,000 మందికి ఇచ్చారు. అంటే ఎంత పర్సంటేజ్ అయింది? అంటే ఎవరిని మభ్య పెడతారు వీళ్ళు? 2 లక్షల మందికి ఇచ్చి 9 లక్షల మంది ఆటో గవర్నమెంట్లో అఫీషియల్గా రిజిస్ట్రేషన్స్ ఉంటే 2 లక్షల మంది 30,000 మందికి ఇచ్చి అందరికి ఇచ్చామంటే న్యాయమా? అది అందరికి ఇచ్చినట్ట? కాపు మహిళలకి 18,000 రూపాయలు అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం, కాపు, బలిజ, తెల్లగ, ఒంటరి 4 సామాజిక వర్గాలు ఒకే కమ్యూనిటీ, 4 ప్రాంతాల్లో ఈ పేర్లు పిలుస్తారు.
ఇవాళ కాపులు సంఖ్య ఎంత ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది ఉన్నారు. మహిళల వరకు లెక్కేసుకుంటే 60 లక్షల మంది వస్తారు. పుట్టి మహిళల వరకు వేసుకుంటే సామాజిక వర్గంలో మహిళల వరకు వేసుకుంటారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఈ సామాజిక వర్గాల్లో మహిళల వరకు వేసుకుంటే 60 లక్షల మంది వస్తారు. కానీ ఇచ్చింది ఎంతమ్మా? 2,27,000 మందికి ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి టీడీపీ కన్నా కూడా మేమే ఎక్కువ చేస్తున్నాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు సమానం చెప్పండి. ఇప్పుడు నేనేమి రాజకీయ ఆరోపణలు చేయట్లా, యాజ్ ఫిగర్స్ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ తోనే మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గం 1,20,00,000 మంది అఫీషియల్ గా లెక్కలున్నాయి. దేవి నోటి మాటలు కాదు. దాంట్లో సగం మంది మహిళలు ఉన్నారు, అంటే 60 లక్షల మంది. 60 లక్షల మందిలో మాలాంటి వాళ్ళు అబోవ్ పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ఒక 20 లక్షల మంది తీసేయండి, 40 లక్షల మంది ఉంటారు. 40 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే 2 లక్షల మందికి ఇచ్చేసి పండగ చేసుకోండి కాపులందరూ అని అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళు? ఇది పిచ్చి లెక్కలు కావా? ఇది కాపులందరికి ఇచ్చినట్ట? చెప్పండి. ఒక తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఒక్క జిల్లాని యూనిట్ గా తీసుకుని లెక్కేస్తే 10 లక్షల మంది ఉన్నారు. అక్కడ 5 లక్షల మంది దాంట్లో మహిళలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం 2,20,000 మందికి ఇచ్చి ఒక తూర్పుగోదావరి జిల్లాలో 5 లక్షల మంది కూడా నువ్వు ఇవ్వలేనోడివి, రాష్ట్రం మొత్తం ఎలా ఇచ్చావు? అలాగే రజకులు ఉన్నారు, 10 లక్షల మంది పైన రజకులు ఉంటే వాళ్ళలో 15,000 20,000 మందికి ఇచ్చారు. నాయి బ్రాహ్మణులు అంతే, టైలర్లు అంతే. పేరుకు మాత్రం 100 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి మొత్తం అందరినీ ఉద్ధరించేసామని చెప్పి ఒక సాక్షి పేపర్లో 100 కోట్లు ఈ 14 నెలల్లో సాక్షి పేపర్లో యాడ్లు కొన్ని 100 కోట్ల రూపాయల యాడ్లు ఇచ్చారు. అంటే అందరికి ఇవ్వలేదు, ఓన్లీ 20% మాత్రమే ఇచ్చారని చెప్పి. పేరు గొప్ప ఊరు దిబ్బ ఏ పథకం అయినా సరే నేను అనేక సార్లు విత్ ఎవిడెన్సెస్ తో, ఫిగర్స్ తో, ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ తో నేను ప్రూవ్ చేశాను. సమాధానం చెప్పరు. చెప్పడానికి 100% అని చెప్పేసి 20% మాత్రమే ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను అనేది ఏ సామాజిక వర్గ నాయకుడిని తీసుకురండి, నాయి బ్రాహ్మణులు తీసుకురండి, మా కులంలో అందరికి ఇచ్చారని చెప్పండి. రజకులను తీసుకురమ్మనండి, మా కులంలో అందరికీ న్యాయం చేశాడు జగన్మోహన్ అని చెప్పమనండి. టైలర్ల సంఘం నాయకులను పిలిపించండి, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మా వాళ్ళందరికీ ఇచ్చారని చెప్పమనండి. టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తీసుకురండి, మా అందరికీ డబ్బులు వచ్చినాయి చెప్పమనండి. కాపునాడు నాయకులు ఎవరన్నా తీసుకురమ్మనండి, మా కాపులందరికీ డబ్బులు వచ్చినాయని చెప్పండి. బ్రాహ్మణ కార్పొరేషన్ నాశనం చేశారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ తీసేశారు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, మైనార్టీ కార్పొరేషన్ లేవు, కాపు కార్పొరేషన్కి నిధులు లేవు. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? సందు ఊరూరా ఇంటింటికి తిరిగి మేము అధికారంలోకి వస్తే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కులాన్ని ఉద్ధరించేస్తామని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి ఎన్ని సమస్యలు తీసుకెళ్లినా స్పందించట్లా. ఏదన్నా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజలు కూడా కోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది న్యాయ వ్యవస్థ, మీడియా. ఈ రెండిట్ల ద్వారానే ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలను కానీ, ప్రభుత్వ అవినీతిని కానీ, ప్రజా సమస్యలను కానీ, ప్రజల హక్కుల్ని కానీ మేము సాధించుకోగలుగుతున్నాం. నిన్న ఇవాళ రాష్ట్రపతి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన ఈ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారి దృష్టి కూడా నిన్నే వెళ్ళి మా పార్లమెంట్ సభ్యులు జరుగుతున్నాయన్నీ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ విత్ ఎవిడెన్సెస్ తో కలిపి వారికి ఇవ్వటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో దీన్ని దర్యాప్తు చేయమన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్ని నిజాలు నిగ్గు తేలుతాయి. ఏది ఏమైనా ఈ రోజు ఉన్నటువంటి ఈ 14 నెలల పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన కక్షపూరితమైనటువంటి వేధింపులతో, కక్ష సాధింపు చర్యలతో, రాజకీయ బెనిఫిట్ తో జరుగుతుంది తప్పితే ఎక్కడా ప్రజలకు న్యాయం జరిగిన దాఖలా లేవు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు బోండా ఉమా వాయిస్ బాగా వినిపించేది, ఇప్పుడు అసలు వినిపించట్లేదు. అసలు ఎందుకంటారు? అదేం లేదమ్మా, ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారేమో తప్పితే మేమైతే ప్రజా సమస్యల పట్ల ఖచ్చితంగా మేము ఎక్కడున్నా మా వాయిస్ అనేది
ప్రజల తరపున ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షంలోనే ఉంటాం మేము. 2014లో 27,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్ళీ 2019లో కేవలం 25 ఓట్లతోనే ఓడిపోయారు. మీరు ఎందుకంటారు? 25 ఓట్లతో కూడా నేను ఓడిపోలా. దాన్ని ఓడించారు, తప్పుడు డిక్లరేషన్ చేశారు. దాని మీద కోర్టులో కూడా హైకోర్టులో కూడా కేసు వేశాను. అంటే నేను ఇందాక అదే చెప్పింది మీకు. ఇంత ఫస్ట్ ఇంటర్వ్యూ కానించి నేను అనేక పాయింట్లు చెప్పాను మీకు. ఆ రోజు పాదయాత్రలో గడప గడపకి, ఊరు ఊరా, సందు సందు, గ్రామ గ్రామం తిరిగి చెప్పిన అబద్ధాన్నే 10 సార్లు చెప్పి మేము వస్తే మీకు పంచభక్ష పరిమాణాలు తినిపిస్తాం, రోజు మీకు ప్రతి పూట పండగ మీకు, అలాగే ప్రతి వ్యక్తిని కోటీశ్వరాలను చేస్తాం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం, ప్రతి ఒక్కరిని కోటీశ్వరం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఊతరగొట్టి చంద్రబాబు గారి పరిపాలనలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది, అందని గాడికి తినేశారు, మేము అన్ని వస్తే ఆ డబ్బులన్నీ రికవర్ చేసి ప్రజలకి పనిచేస్తాము, అందరినీ గొప్ప వాళ్ళని చేస్తామని చెప్తే అందరూ నమ్మి ఓట్లు వేశారు. 51% ఓట్లు పడినాయి. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో పరిపాలన చేతకాక చేతులెత్తేశారు. ఇవాళ నష్టపోయింది ఏంటంటే ఓటేసిన ప్రజలు. అందుకనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి ఓటేసినందుకు తమ చెప్పుతో తాము కొట్టుకుంటాలి, మా చెప్పుతో మేము కొట్టుకుంటామయ్యా, కొట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. బంగారం లాంటి పరిపాలనని వదులుకొని, పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దునపోతుని తెచ్చుకున్నట్టు అయింది మా పరిస్థితి అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. మేం కాదు, మాకేముందమ్మా, మేము ఇవాళ మాకో చంద్రబాబు గారితో మాకేం ప్రాబ్లంలా. ఇవాళ నష్టపోయింది రాష్ట్రం, నష్టపోయింది ప్రజలు. అది అనుభవిస్తున్నటువంటి వాళ్ళకే తెలుసు. మేము పొద్దాక మేము చెప్పాల్సిన పనిలా. మీరు వెళ్ళి ఏ సామాన్య మధ్యతరగతి ఒక మహిళా సోదరి ముందు మీ టీవీ పెట్టి మీ వీడియో మీ కెమెరా పెట్టి అడగండి ఆమె సమస్యలు ఏంటో. మాకన్నా ఎక్కువ బాగా చెప్పుద్దాం. ఎందుకంటే పడుతుంది కాబట్టి. పడని వాళ్ళు అనుకో, ఇబ్బందులు లేవు అనుకో, ఎవరు చెప్పలేరు. పథకాలు ఇస్తున్నారు, చాలా బాగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని చెప్పుకుంటున్నారు. మంచిదే కదమ్మా. అదే మీరు వెళ్ళి అడిగితే తెలుస్తుంది. మీరు వాళ్ళ జనాల్లోకి వెళ్ళి ప్రజల్ని ఇలాగే ఒక సాధారణ మధ్యతరగతి మహిళను కూర్చోబెట్టి మీ కెమెరా పెట్టి అడిగితే ఆమె తన బాధలు చెప్పుద్ది, ఎంత గొప్ప పరిపాలన చెప్పుద్ది, ఎంత గొప్పగా మోసం చేశారో ఈ ప్రభుత్వం పార్టీ అని చెప్పుద్ది. ఎక్కడా కూడా రాష్ట్రంలో ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. అన్ని మాఫియాలు తయారైనాయి. పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని ఇళ్లలో మాఫియా, ఇళ్ల స్థలాల్లో కొన్ని 100 కోట్లు కొట్టేశారు. ఇప్పటికీ ఇసుక మాఫియా తయారైంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తే ఎవరన్నా ఇల్లు కట్టుకుంటా ఉంటే 3,000 రూపాయలకి లారీ వచ్చేది. ఇవాళ 30,000 రూపాయలు అయిపోయింది లారీ. ఎందుకైంది 30,000? ఎందుకు తేడా? ప్రకృతి ప్రసాదించినటువంటి ఇసుక గత ప్రభుత్వం ఉచితంగా ఇస్తే 30,000కి బ్లాక్లో అమ్ముతుంటే ఈ ప్రభుత్వం, దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ అంతా కూడా అటకెక్కితే ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా పస్తులు పడుకుంటున్నారు. ఇదే ఈ ప్రభుత్వం సాధించిన ఘనత. ఇళ్ల స్థలాల్లో మాఫియా, ఇసుకలో మాఫియా. గతంలో మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి 50 రూపాయలకి ఒక క్వార్టర్ బాటిల్ దొరికితే ఇవాళ 150 రూపాయలు, 100 రూపాయలు కమిషన్ కొట్టేస్తున్నారు. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు విపరీతంగా అందుబాటులోకి వచ్చింది. కల్తీ మద్యం అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు? వైసీపీ నాయకులు అమ్ముతున్నారు. నాయకులు అమ్ముతున్నారంటారా? మరి నువ్వు నేను అమ్మలేం కదమ్మా, పట్టుకుంటారు కదా. వాళ్ళైతే అధికార పార్టీ కాబట్టి చక్కగా అమ్ముకొని అదొక మాఫియా తయారైంది. నాయకులతోనే అమ్మిస్తున్నారంట. నాయకులు, వాళ్ళ కార్యకర్తలు. ఎక్కడికి వెళ్ళినా రోజు పేపర్ చూడండి, మీరు ఏ పేపర్ అయినా చూడండి. సాక్షి పేపర్లో కూడా వేస్తున్నారు న్యూస్లో. అన్ని అక్కడ ఇన్ని బాటిల్ పట్టుకున్నాం, ఇక్కడ ఇన్ని బాటిల్, ఎక్కడేమో అడగండి మీరు ప్రభుత్వాన్ని, చెప్పాలిగా సమాధానం. అక్రమ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంది. మద్యం మాఫియా దిగిపోయింది. ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, ఇన్ని రకాలుగా దోచేస్తూ నిన్నే చూసాం. మెడ్రాస్ వెళ్తా ఉంటే 5.5 కోట్లు పట్టుకున్నారు.
ఎక్కడ ఈ డబ్బు? ఇష్టారీతన అందిన కాడికి దోచేయబట్టి, ప్రజలకు సంబంధించిన డబ్బు లూటీ చేయబట్టి ఈ డబ్బంతా కొట్టేస్తాం. అంటే ప్రజల సొమ్మె కొట్టేసి అలా చేస్తున్నారంటారా? ఇవాళ అందుకనే చెప్పేది మీకు, అన్ని చోట్ల మాఫియా జరుగుతూ ఉంది, అవినీతి విస్తృతంగా జరుగుతూ ఉంది, ఎక్కడ అడిగేవాళ్ళు లేడు. ప్రతిపక్ష పార్టీ ఎవరిని అడిగితే వాళ్ళ మీద వేధింపులు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు, జైలుకి పంపించటాలు. కాబట్టి న్యాయ వ్యవస్థని మేము ఆశ్రయిస్తున్నాం. ఇన్ని కేసుల్లో ఈ 14 నెలల్లో 70 సార్లు హైకోర్టులో, సుప్రీంకోర్టులో, వివిధ రకాల కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అమ్మా? ఏ రోజు గతంలో 5 సంవత్సరాలు ఏ రోజు ఇన్ని రకాలుగా ఇన్ని వ్యవస్థల దుర్వినియోగం కానీ, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ, కోర్టులు జోక్యం కానీ జరగలేదే. కానీ కోర్టు బొట్టికాయలు వేస్తున్నా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేగా దానికదేగా చెప్పేది. కోర్టు చెప్పినా లెక్కలేదు, లెక్క చేయట్లేదు, వ్యవస్థలు చెప్పినా లెక్కలేదు, మేధావులు చెప్పినా లెక్కలేదు, మీడియా చెప్తే లెక్కలేదు. ఇలాగా అన్ని రకాల అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ పెట్టుకొని వీళ్ళు వేధింపులు చేస్తున్నారు. తప్పదు కదా, ఇవాళ ఓట్లేసి గెలిపించినాక పనికొచ్చేవాడైనా పనికిమాలోడైనా 5 సంవత్సరాలు భరించాల్సిందే. ఇప్పటికీ ఈ సంవత్సరం అయిపోయింది. మరి జమిలీ ఎలక్షన్ వస్తే ఈ రాష్ట్రాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. కృష్ణా జిల్లాలో టీడీపీలో బలమైన నాయకులు ఉన్నారు, అందరూ కలుపుకుని పోవటంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీరంతా? ఏమీ లేదమ్మా, అటువంటిది ఏమీ లేదు. ఇవన్నీ అపోహలు మాత్రమే. అందరూ ఒకే తాటి మీద ఉన్నాం, ఒకే మాట మీద ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ, దీంట్లో ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు కిందే అందరం పనిచేస్తాం. అందరూ ఇవాళ ఎవరి సొంత ఎజెండాలు ఎవరికి ఉండవు. దీంట్లో అవసరం వచ్చినప్పుడు అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. ఇవాళ ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరు సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అక్కడ స్థానిక సమస్యల మీద అక్కడ లోకల్ నాయకత్వం స్పందిస్తూ ఉంది. కాబట్టి అలాంటి విభేదాలు ఉండే అవసరం లేదు. ఇవాళ ఏం అధికారంలో లేవు. విభేదాలు పెట్టుకొని, ప్రెస్టేజీలు పెట్టుకొని, జలసీలు పెట్టుకొని, నీకు మంత్రి పదవి వచ్చింది నాకు రాలేదు, లేదా ఇంకోళ్ళకి చైర్మన్ పదవి వచ్చింది నాకు రాలేదు. ఇవాళ అధికారంలో ప్రతిపక్షంలో ఉండే అందరూ సమానమే కాబట్టి అందరూ ప్రజల పక్షం తరపునే పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఎన్ని ఆరోపణలు తప్పితే, రూమర్స్ తప్పితే ఏమీ కాదు. అంతా ఒకే దీని మీద. తెలుగుదేశం పార్టీని నడిపించగల సమర్థత నారా లోకేష్ గారికి ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఇప్పుడు అనుకోవడం దాని గురించి? ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయనే మా నాయకుడు. ఆయన తర్వాత అవసరాన్ని బట్టి ఆయన బాధ్యతలు తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడే సమర్థత ఉందా అంటే, సమర్థత ఎప్పుడు వస్తుంది? సమర్థత ఎప్పుడు ప్రూవ్ అవుద్ది? ఆయన చేతికి పగ్గాలు ఇచ్చిన రోజు ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ మనం ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇవాళ ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇవాళ ఆయన ఆల్రెడీ మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన సమర్థత నిరూపించుకునే రోజు వస్తే బ్రహ్మాండంగా నిరూపించుకోగల సమర్థత ఆయనకు ఉంది. అంటే లోకేష్ గారి నాయకత్వం మీద నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానీ నమ్మకం ఉందంటారా? ఇవాళ ఆయన ఏమి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, చదువుకునే వచ్చాడు, అలాగే పార్టీకి బ్యాకప్గా పనిచేస్తున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఇంకా ఏదన్నా ఉంటే మేము సీనియర్లుగా మేము గైడ్ చేస్తాం. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆయనకి ఏమన్నా వేరే విధంగా ఆయన ఆలోచన వెళ్తా ఉన్నప్పుడు మేము చెప్తాం. మీరు డైరెక్షన్ ఇస్తారంటారా? ఖచ్చితంగా సీనియర్లు ఉన్నాం, అందరూ సీనియర్లు ఉన్నారు, నాతో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నారు. అందరం కలిపి పార్టీని కాపాడుకుంటాం. కాకపోతే అలాంటి ఆలోచనే అవసరంలా. సమర్థత అయితే టన్నులు ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఎవరు దాని గురించి భయపడాల్సిన పనిలా. మా నాయకుడు లేదంటే మా నాయకుడు కొడుకు జనరల్ సెక్రటరీ సమర్థత గురించి బయట వాళ్ళు ఎవరో లేదంటే ఇంకొకళ్ళు మీరు బెంగ పెట్టుకోవాల్సిన పనిలా. మీరందరూ చక్కగా ఉండండి. మా పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తానికి అన్ని రకాల. టీడీపీలో ముందు జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ అనేది ఆయన హీరో. ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, హరికృష్ణ గారి కొడుకు. ఆయన ఏ రోజు పార్టీలోకి వచ్చి ఆయన బాధ్యత నిర్వహిస్తారంటే ఇక్కడ వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. రానోడిని తీసుకొచ్చి రప్పించలేము. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉండదంటారా? ఉండదని ఎవరు అన్నారు అని అడుగుతున్నా. ఎవరు అనలేదే. ఆయన కూడా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి,
సీనియర్ హరికృష్ణ గారి కుమారుడు, ఒక గ్లామర్ ఉన్నటువంటి హీరో. రమ్మనండి, పని చేయమని చెప్పండి, ఎవరు కాదనరు కదా. ఎవరు గతంలో ఆయన పనిచేశాడు పార్టీకి, గతంలో ప్రచారాన్ని తిరిగాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇక్కడ ఎవరు వద్దనలేదు, వస్తానంటే కాదను. అలాగే ఆయన ప్రొఫెషను, ఆయన సినిమాలు, ఆయన ఇది, ఆయన ఇండస్ట్రీలో ఆయన ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు నేనే వస్తానని అంతకుముందులో ప్రకటన చేశాడు. వచ్చే రోజున వస్తాడు ఆయన. అంటే ఇప్పుడు టీడీపీ పగ్గాలు మీ దృష్టిలో జూనియర్ ఎన్టీఆర్కి కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, నందమూరి బాలకృష్ణ గారికి కానివ్వండి, ఈ ముగ్గురు ఎవరికి ఇస్తే బాగుంటుందా? అందరూ కార్యకర్తలే ఇక్కడ. ఒక చంద్రబాబు ఒకడే నాయకుడు. ఎవరైనా కార్యకర్తలే, ఎవరైనా జెండా పట్టుకుని పనిచేయాల్సిందే. చంద్రబాబు గారు ఉన్నంత వరకు, చంద్రబాబు గారి నాయకత్వంలోనే అందరం కూడా కార్యకర్తలమే. అందరూ కార్యకర్తలుగా పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ లక్ష్యాల కోసం, పార్టీని నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి ఇవాళ ఆళ్ళు వీళ్ళని మాకేం లేదు. వాళ్ళని అడిగినా ఇదే మాట చెప్తారు. మీరు బాలకృష్ణ గారిని అడిగినా, లోకేష్ గారిని అడిగినా కార్యకర్త అంటాడు తప్పితే వాళ్ళేం మేము నాయకులు అని వాళ్ళేం మాట్లాడు. కాబట్టి అందరం కూడా చంద్రబాబు గారి కింద నాయకులమే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. డౌట్ ఏముంది మీకు? అంత నమ్మకం ఏంటి మీకు? 1,00,000 రెట్లు వస్తుంది ఇవాళ. మీరు నమ్మకం ఏంటి మీకు? ఇవాళ ప్రభుత్వ వైఫల్యం. ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు కదా. రెండో ఛాన్స్ ఎందుకు ఇస్తారు? రెండో ఛాన్స్ అడగలేదు కదా. ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒక్క ఛాన్స్ను ఉపయోగించుకొని ప్రజలకి మేలు చేసి ఒక సుపరిపాలన, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉండుంటే ఖచ్చితంగా రెండో ఛాన్స్ కోసం ఆలోచించేవాళ్ళు. ఒక్క ఛాన్స్కే ముప్పు తిప్పలు పెట్టి ప్రజల్ని 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ముప్పు తిప్పలు. ఇవాళ దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, కార్మిక వర్గాలు, అలాగే కర్షక వర్గాలు, అలాగే వ్యాపారస్తులు ఎందుకు వేసావురా బాబు, ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నావురా బాబు అని పరిస్థితిలో, తప్పని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వ్యాపార ఇండస్ట్రీల వర్గాలన్నీ పారిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రం వైపు కొత్త ఇండస్ట్రీ ఈ 14 నెలల్లో ఉన్న అగ్రిమెంట్లను కూడా రద్దు చేసుకొని పారిపోయారు. ఇవాళ వీళ్ళ ఈ ప్రభుత్వ వేధింపులకి, ఈ ప్రభుత్వం పనితీరుకి పవర్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయినాయి, సోలార్ ప్లాంట్లు వెళ్ళిపోయినాయి, ఎనర్జీ ప్లాంట్లు వెళ్ళిపోయినాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయిన స్థితిలో ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు ప్రజలు? ఎందుకు ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన బాగుందంటారా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుందంటారా? నేనేం చెప్తున్నానంటే ఈ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇది స్పష్టం. జగన్మోహన్ రెడ్డి ఈ 14 నెలల పరిపాలనకి మీరు 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 0 అండి. ఎందుకంటే దీంట్లో మార్కులు ఇవ్వడానికి ఏం లేదు. వాళ్ళ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇంకొక 20 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు తలుచుకొని ఈ రాష్ట్రాన్ని బయటేయాలనుకున్నా 20 సంవత్సరాలు పట్టుద్ది. అంటే అంత తొకడా స్క్రాప్ కొట్టేశారు ఈ స్టేట్ని. ఏ రాష్ట్రానికైనా క్యాపిటల్ ఉంది. మన రాష్ట్రానికి క్యాపిటల్ ఉండేది చంద్రబాబు గారి పరిపాలనలో. ఆంధ్రలో రాజధాని ఏదంటే అమరావతి అని చిన్న పిల్లడు, 1వ తరగతి పిల్లడు కూడా చెప్పేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం విశాఖపట్నం అంటాడు, కొంచెం కర్నూలు అంటాడు, కొంచెం కాశ్మీర్ అంటాడు. మరి అమరావతి ఉంటుందంటారా? అంటే ఎలా ఉందంటే రాజధాని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈ 14 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది. ఇలాంటి స్థితిలో భవిష్యత్తులో నీకు ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఏమవుతుంది? అంటే భవిష్యత్తు లేదంటారా? చెప్తున్నాగా మీకు. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టి భవిష్యత్తులో ఆయన ఒక ప్రధానమంత్రిగా ఆయన ఒక 20 సంవత్సరాలు ఉంటే ఆ 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చూస్తే 20 సంవత్సరాలు పట్టుద్ది అభివృద్ధి చేయడానికి. అంటే అంత నాశనం చేసేశారు. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందంటారా? అంటే కరోనా కిట్లు కొనుగోలులో కూడా అవినీతి చేశారని మనం చూసాము. ఇవాళ
తెలియని కరోనా వ్యాధి వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పాలవుతా ఉన్నారంటే ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుంటే ఈ పరిస్థితులు ఉండే కావు. దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా మెడికల్ షాప్లోకి వెళ్తే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాఫ్ మందు కూడా అమ్మే పరిస్థితి లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లోపలకు కూడా పేషెంట్లు రానిట్లా. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే తూతు మంత్రంగా సదుపాయాలు పెట్టారు. ఎక్కడికక్కడ టెస్టులు అంటున్నారు. ర్యాపిడ్ టెస్టులు కిట్లు పెట్టారు, లేదంటే స్వాబ్ టెస్టులు పెట్టారు. వాటిల్లో కూడా తూతు మంత్రంగా చేస్తున్నారు. ఆర్భాటంగా ప్రకటనలు మాత్రం 10 లక్షలు చేసాం, 11 లక్షలు చేసాం అంటున్నారు. అంటే ఎన్ని కోట్ల జనాభా రాష్ట్రంలో? 6 కోట్ల మంది జనాభా. 6 కోట్ల జనాభాలో 10 లక్షలకో, లక్షకో, 2 లక్షలకో టెస్టులు చేసాం, లేదంటే 1,00,000 బెడ్లు సదుపాయం అన్నారు. ఎక్కడా కనపడుతుందా? సరే, ఇదొక ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యాధి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు గనక సమర్థవంతమైన నాయకత్వం ఉండుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చేది. ఇవాళ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కరోనా వ్యాధి వల్ల పడుతున్నారు. ఎక్కడా కూడా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందింది. 108 వాహనాల విషయంలో 300 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. మీ పార్టీ కానీ మీరు కానీ ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు అది నిరూపించడానికి? ఇంకా ఒకటంటే ఇప్పుడు రోజుకు ఒకటి వస్తూ ఉందమ్మా. ఇందాక నేను చెప్పా, ఫస్ట్ ఇసుక మాఫియా వచ్చింది, తర్వాత ల్యాండ్ మాఫియా వచ్చింది, తర్వాత పేదలకు ఇళ్ల పట్టాలని 6 లక్షలని కొని రైతుల దగ్గర 90 లక్షలకి 80 లక్షలకి ప్రభుత్వం దగ్గర డబ్బులు కొట్టేశారు. తర్వాత మైనింగ్ మాఫియా వచ్చింది, తర్వాత లిక్కర్ మాఫియా వచ్చింది, తర్వాత 108, 104 రోజుకోటి వస్తూ ఉంటే ఎన్నిటి మీద పోరాటం చేయాలి? ఇవాళ ఉండేది రేపు ఉండదు, రేపు ఉండేది ఎల్లుండి ఉండదు, ఎల్లుండేది అవతల ఎల్లుండి ఉండదు. ఇట్లన్నిటి మీద మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తున్నాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 104 వదలం, 108 వదలం, ఇసుక మాఫియా వదలం, ల్యాండ్ మాఫియా వదలం, శాండ్ మాఫియా వదలం, అలాగే లిక్కర్ మాఫియా వదలం, భూ మాఫియా వదలం. అన్నిటి మీద తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉండాలి. ఉంటుంది కాదు, ఉండాలి. ఎందుకంటే రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ఒకటే రాజధాని, అది అమరావతి. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా మార్చేస్తానంటానికి ఇదేమి తుగ్లక్ పరిపాలన కాదు, ఇదేమి నియంత పరిపాలన కాదు, ఇదేమి రాజకీయ వ్యవస్థ కూడా కాదు. ప్రజాస్వామ్యబద్ధకంగా 2014 విభజన చట్టం ప్రకారం ఈ రాష్ట్రానికి రాజధాని నోటిఫై చేయమంటే నోటిఫై చేశారు. ప్రధానమంత్రి వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 కోట్లు ఆ రోజు మేము ఖర్చు పెట్టాం. ఇవాళ సెక్రటరియట్, హైకోర్టు, శాసనసభ, శాసన మండలి ఇన్ని వ్యవస్థలు అక్కడే పనిచేస్తూ ఉంటే నేను విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతా, కర్నూలులో ఏదో టీ కొట్టు పెడతా, లేదంటే కడపలో వడ్డీ కొట్టు పెడతాను, అక్కడ పెడతాను, ఇక్కడ పెడతానంటే ఇన్ని కుదరవు. నీ పార్టీ ఆఫీస్ అనుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనుకో, పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి, తప్పులేదు. క్యాపిటల్ ఇది. క్యాపిటల్ అంటే నీ పార్టీ వ్యవహారం కాదు, నీ కుటుంబ వ్యవహారం కాదు, నీ సొంతంటి వ్యవహారం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మాటలకే పరిమితం అవుతాయి. ఈ మాటలన్నీ విశాఖ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడ ఈ క్యాపిటల్, ఇక్కడ ఈ క్యాపిటల్, ఎవడు ఏది మార్చడానికి కుదరదు, చట్టం ఒప్పుకోదు. మీరు రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? అరే ఉంటుందనే భరోసా ఇస్తున్నా. ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇంకంతకన్నా భరోసా ఏం కావాలి? పొలాలు ఇచ్చే ఉన్నారు కనుకనే ఆంధ్రప్రదేశ్ రాజధాని, 1 స్టేట్ 1 క్యాపిటల్, దట్ ఈస్ అమరావతి ఫర్ ఎవర్. ఈ ఏడాది పాలనలో మీకు బీజేపీ నుంచి కానివ్వండి, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానివ్వండి, మీకు ఆహ్వానాలు ఏమైనా వచ్చాయా? దేనికి? అంటే పార్టీ మారమని, మా పార్టీ ఎందుకమ్మా, ఎందుకు వస్తాయి ఆహ్వానాలు? ఎవరు మందికి వస్తా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఉన్న అలా చెప్పుకుంటారు. మీకు ఎలాంటి రాలేదంటారా? చెప్పుకోవడానికి ఏముంది, ఏదైనా చెప్పుకోవచ్చు. మీకు రాలేదంటారా? నాకైతే లేదమ్మా. మరి వచ్చిన వాళ్ళకైతే వచ్చి ఉండొచ్చు, అంత గొప్ప వాళ్ళేమో. నేనైతే మామూలు మనిషిని, సామాన్య కార్యకర్తని, నాకైతే రాదు. మీ తర్వాత
మీ పిల్లల్ని ఎవరిని తీసుకొస్తున్నారు? చాలమ్మా, నా ఒక్కడితో చాలు ఈ రాజకీయాల్లో. ఇంకా మేము పడే ఈ రిస్కులు అవసరంలా. అంత అవసరం ఉంటే ఆ రోజు పరిస్థితులను బట్టి ప్రజలు మా శ్రేయోభిలాషులు అభిమానులు కోరుకున్న దాని జరుగుతుంది తప్పితే ఇప్పుడైతే అలాంటి ఆలోచన లేదు, అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు అయితే ఏముంది. థ్యాంక్ యూ వెరీ మచ్.